నిద్రపోతున్నారు. దొంగతనం రోజు రోజుకి ఎక్కువైపోతోంది. ఇంతవరకు మన నగరంలో ఎప్పుడు ఇలా దొంగతనాలు జరగనే లేదు. ఇప్పుడు విదా సిటీలో ఎక్కడ చూసినా దొంగతనాలు మాత్రమే జరుగుతున్నాయి. నాకిప్పుడే అర్థమైంది. దొంగతనాల కారణంగానే మన సిటీలో అప్పుడప్పుడు కరెంటు పోతుందా? అద్భుతం భీమ్ సింగ్, అద్భుతం. కానీ ఇంకా మన ఇంట్లో కరెంట్ ఉంది కదా, చూస్తున్నావు కదా లైట్స్ ఎలా వెలుగుతున్నాయో. చూసారా, ఏ ముహూర్తంలో అన్నారో ఏమిటో మళ్ళీ లైట్లు పోయాయి. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమిటో. హాయ్ రేవా. హాయ్ శివ. ఐ కెన్ సీ యూ. నీకేదైనా టార్చ్ లైట్ తెలుస్తుందా? లే శివ, ఎవరు కనపడటం లేదు. మరి నీకు ఏడి ఏదైనా కనిపించిందా? ఇంతవరకు నాకు ఎవరు కనపడలేదు. దొంగలు హుషారైపోయినట్టున్నారు. ఎందుకో తెలుసా, మనం ఇప్పుడు పెట్రోలింగ్ పని చేస్తున్నాం కదా. సరే సరేలే ఏడి, నువ్వు కళ్ళు తెరిచి బాగా చూస్తూ ఉండు. సరే యుడి, నీ పొజిషన్ ఏంటి? శివ, ఒకవేళ నాకు దొంగ కనిపించాడంటే నేనేం చెయ్యాలి? నువ్వు ఏమీ చేయనక్కర్లేదు, నాకు చెప్తే చాలు. ఏదైనా జరిగితే త్వరగా వచ్చే శివ, ఎందుకంటే నాకు దొంగలంటే చాలా భయం. అలా నువ్వు భయపడితే అప్పుడు నువ్వు నన్ను అనుకో, భయమంతా నీ దగ్గర నుంచి తొలగిపోతాయి. శివ, అర్జుడు, మా ఇంటి వెనకాల పెద్ద టవర్ మీదకి ఎవరో వెళ్తున్నారు. త్వరగా రా. నేను వస్తున్నాను. సరే, మీరు కూడా త్వరగా అక్కడికి రండి, మనం అందరం కలుద్దాం. హలో హలో, ఏమన్నావు? దొంగ ఎక్కడున్నాడో కనిపెట్టేశావా? నేను వస్తున్నాను. నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంటి మీద సైకిల్లో వెళ్తున్నాను. ఇదే షార్ట్ కట్ అంకుల్, త్వరగా వెళ్ళిపోవచ్చు. ఏమన్నావు? ఇంటి మీద షార్ట్ కట్ ఉందా? ఏ కానిస్టేబుల్, వెంటనే నువ్వు ఇళ్ల మీద నుంచి వెళ్ళవయ్యా. ఏ కానిస్టేబుల్, ఇప్పుడు మనం ఎక్కడున్నావో తెలుసా? నేనేదో ఊపులో ఆ మాట అంటే చెప్పాను కదా అని ఇలా చేస్తావా? కానిస్టేబుల్, కిందికి ఎలా వెళ్ళగలం? ఈ రోజు మనకు భలే వైర్లు దొరికాయి. వీటిని గనక అమ్ముకుంటే ఎక్కువగా సంపాదించుకోగలం. రండి వెళ్దాం. హే, ఆగండి. ఎంత ధైర్యం ఉంటే వైర్ దొంగతనం చేయడానికి వచ్చుంటారు? నా పేరు పప్పు వైర్. పప్పు వైర్ ఎప్పుడు వైర్ ని కట్ చేసినా ఆ వైర్ తో పాటు ఈ పప్పు వైర్ కూడా ఎవరికి కనిపించడు. వాని ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇంటికి వెళ్ళిపో పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పదు అంకుల్. నా పేరు శివ. నేను మిమ్మల్ని దొంగతనం చెయ్యనివ్వను. నేను నిన్ను పిల్లాడని చూసి వదిలేద్దాం అనుకున్నా, కానీ నీకు పొగరెక్కువ కాబట్టి నీకు మంచి గుణపాఠం నేర్పుతా. ఇప్పుడు నన్ను ఎలా పట్టుకుంటావు శివా?
భయపడకండి, నేనేమి అయ్యాన్ని కాను. నేను ఎలక్ట్రో మ్యాన్ని. నేనే మీ పాత స్నేహితుడిని, అదే పప్పు వైర్. ఇప్పుడు నాలో కొత్త శక్తులు ప్రవేశించాయి కాబట్టి నేను నా పాత పేరు పప్పు వైర్ ని మార్చేశాను. ఈ రోజు నుంచి నా పేరు ఎలక్ట్రో మ్యాన్. నా పవర్ ఎలాంటిదో ఇప్పుడే మీరు చూశారుగా. ఈ ఊరికే నేను ఎవరినో తెలియజేయాల్సిన టైం ఆసన్నమైంది. వైర్లేం కర్మ, ఈ విదాస్ నగరంలో ఉన్న డబ్బు మొత్తం ఇక నాకే సొంతం. నేను ఎలక్ట్రో మ్యాన్ని. నా దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. మీ దగ్గర ఉన్న డబ్బు నగలు మా దగ్గర ఇచ్చేయండి. ఇప్పుడే అందిన తాజా వార్త. ఎలక్ట్రిక్ మ్యాన్ విదాస్ నగరంలో ఉన్న బ్యాంకులో నుంచి చోరీ చేశాడు. అతన్ని ఎవరు ఆపలేకపోతున్నారు, పట్టుకోలేకపోతున్నారు. నాకెందుకు అతను మనిషిలా అనిపించడం లేదు. అతను ఏలియన్. అతను ఒక గ్రహం నుంచి మన భూమి మీదకి వచ్చాడు. ఒక రోజు మన భూమి మొత్తం దోచుకుపోతాడు. మీరు చూస్తూ ఉండండి. అతను ఏలియన్ కాదు, అతను ఆ పప్పు వాయడే. మనతో గొడవ పడ్డతను. ఆ రోజు ఒక యాక్సిడెంట్ జరిగింది కదా, అప్పుడే అతనికి పవర్స్ అన్ని వచ్చాయి. కానీ అవి ఎలా వచ్చాయో అర్థం కావడం లేదు. అప్పటి నుంచే ఎలక్ట్రో మ్యాన్ గా మారిపోయాడు. అతన్ని పట్టుకోవడం పోలీసుల వల్ల కూడా కాదు. శివ, మనం తప్పకుండా ఏదో ఒకటి చేసి తీరాలి. వాడిని ఇలాగే వదిలేస్తే విదాస్ నగరం మొత్తాన్ని దోచుకొని వెళ్ళిపోతాడు. అతను ఎప్పుడైతే ఎలక్ట్రో మ్యాన్ అయ్యాడో అప్పటి నుంచే నేను ఒక స్పెషల్ హ్యాండ్ గ్లౌస్ ఇంకా షూస్ తయారు చేస్తూ ఉన్నాను. వీటిని గనక నేను వేసుకుంటే నాకు ఎలాంటి ఎలక్ట్రిక్ షాకు రాదు. నేను ఇప్పుడు పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. మనం ఇప్పుడు నైట్ ప్యాట్రోలింగ్ చేయొచ్చు. నా ఏరియాలో దొంగతనమా? అది ఈ లడ్డూ సింగ్ ఉన్న ఏరియాలో దొంగతనం చేయడానికి నీకు ఎన్ని గుంటలరా? హ్యాండ్సప్. ఏకాడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే లడ్డూ సింగ్ పేరు వాడు గటగట ఒలిగిపోతాడు. నువ్వు నన్ను ఏం చేస్తావు? నువ్వు ఎవరైనా సరే నేను తర్వాత చూసుకుంటానులే. ముందు నన్ను కిందికి దింపరా. ఒరే, నా ప్యాంటు ఊడిపోయిందిరా. నేను లడ్డూ సింగ్. ఇప్పుడు నువ్వు నీ డైలాగ్ చెప్పు. నేనేం చెప్పను, నాకు డైలాగులు కాదు మాట కూడా రావడం లేదు. డైలాగ్ చెప్పు, లేకపోతే లడ్డూ సింగ్ పేరు వింటేనే ఊర్లో ఉన్న ఏ దొంగైనా సరే భయపడతాడు. అంతేకాదు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లడ్డూ సింగ్ అంటే కదా ఉనికిపోతాడు. ఎవడు దొంగతనం చేయడానికైనా భయపడతాడు. మీకు లడ్డూ సింగ్ గురించి తెలియట్లేదు. ఎలక్ట్రో మ్యాన్, మర్యాదగా నువ్వు దొంగతనం చేసినవన్నీ మాకు తిరిగి ఇచ్చేసాయి.
నువ్వా? నీ కారణంగానే ఎలక్ట్రోమ్యాన్ గా మారిపోయాను. ఈ రోజు నీకు నేను నా శక్తి ఏంటో తెలియజేస్తాను. ఎక్కడికి వెళ్తావు? ఈ రోజు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. ఈ రోజు నువ్వు పరిగెడతావు, నేను నిన్ను చేస్తాను. ధైర్యం ఉంటే ముందుకు రా. సార్, నన్ను అడిగితే మీరు ఇప్పుడు శివాకి సహాయం చెయ్యాలి. కానిస్టేబుల్, శివాకి మనం సహాయం చేయొచ్చు, కానీ వాడు నేర్చుకుంటున్నాడు. వాడు నేర్చుకోవాలి. నేర్చుకోనిలే. వాడు ఏం నేర్చుకుంటున్నాడో తెలుసా? ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎలా కాపాడుకోవాలి అని. ఏంటి ఎలక్ట్రోమ్యాన్, ఎలా అనిపించింది? నేను లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తాను. బాలే చేస్తావు. శివా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను వాడిని పట్టేసుకుని ఉండుంటా. సరేలే, నేను ఇప్పుడైనా పట్టుకుంటా. లడ్డూ సింగ్ ఏరియాలోనే దొంగతనం చేయడానికి నీకు ఎన్ని గుంటలు రా రే? లడ్డూ సింగ్ పేరు వినగానే భయపడి పారిపోయినట్టున్నాడు. ఈ పాటికి నా దగ్గర ఇరుక్కుపోయి ఉండాల్సిన వాడు. ఏ ఫోన్ తీయను. హలో, మళ్ళీ దొంగతనం జరిగిందా? ఎలక్ట్రోమ్యాన్ దొంగతనం చేశాడా? డైమండ్ దొంగలు ఇచ్చాడా? బ్యాంకు దోపిడి. ఎలా పట్టుకోను ఎలక్ట్రోమ్యాన్ ని? ఎలా పట్టుకోను? ఏం చేయను? సార్, ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు? వెంటనే వెళ్ళి శివాని హెల్ప్ అడగండి. తానే ఆ దొంగని పట్టుకోగలుగుతాడు. హెల్ప్? అది లడ్డూ సింగ్ ఒక చిన్న పిల్లాడి హెల్ప్ కోరడమా? ఏమనుకున్నావు కానిస్టేబుల్? ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది? నేను శివ ఫ్రెండ్ శివ చెప్పు. నేనే లడ్డూ సింగ్. డాగీ, ఊరుకో. ఎందుకని ఎంత ఎత్తులో కూర్చున్నారు? మీరు ఎందుకు ఇంత ఎత్తుకొచ్చి కూర్చున్నారు చెప్పండి. ఇక్కడ నుంచి విదాస్ నగరం మొత్తం కనిపిస్తోంది. చాలా బాగుంది కదా? సరే, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఎలక్ట్రోమ్యాన్ ని పట్టుకున్నారా? లేదు శివ, వాడు భయపడి పారిపోయాడు. మనం అతన్ని సులభంగా పట్టుకోలేము. మనం అతన్ని ట్రాప్ చేసి పట్టుకోవాలి. నేను కూడా ఇదే ఆలోచించాను, కానీ ఎలా ట్రాప్ చేయడం? సార్, అతను ఇప్పుడు డైమండ్ ని మాత్రమే దొంగలిస్తున్నాడు. కాబట్టి మనం ఎందుకు ఒక డైమండ్ షోని ఆర్గనైజ్ చేయకూడదు? కరెక్ట్ గా చెప్పావు. నేను కూడా ఇదే ఆలోచించాను శివ. మన ఇద్దరు ఆలోచనలు ఎలా ఒకటిగా కలిసిపోతున్నాయి. మనం అందులో కాస్ట్లీ డైమండ్ ని పెడదాం. ఖచ్చితంగా దానికోసం వస్తాడు. అప్పుడు మనం వాడిని సులభంగా పట్టుకోవచ్చు. బాలే చెప్పావు శివ. ఈ లడ్డూ సింగ్ నుంచి వాడు తప్పించుకోలేడు. శివ, నీకు ధైర్యం ఎక్కువ, సాహసం కూడా ఎక్కువే. అందుకనే నిన్ను నాతో పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. హలో సెక్యూరిటీ ఆఫీసర్స్, మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఇలాగే వెళ్ళి ఆ డైమండ్ ని ఎత్తుకు వెళ్తా ప్లీజ్. పిల్లలు, ఈ ఎలక్ట్రోమ్యాన్ ని లేజర్ లైట్స్ కూడా ఏం చెయ్యలేవు. మీ ఆశలన్నీ నిరాశలైపోయాయా? ఐఎమ్ సారీ.
సింగ్ గారు ప్లాన్ బి. ఎస్ ఎస్, ప్లాన్ బి. నేను కూడా అదే చెయ్యాలని అనుకున్నాను. చాలా మంచిది. ఎలక్ట్రో మ్యాన్, నా పేరు లడ్డూ సింగ్. అది ఎలా ఫేమస్ అయిందో నీకు తెలుసా? నిన్ను మేము ట్రాప్ చేసి పట్టుకున్నాం. ఇప్పటి నుంచి నువ్వు నీ స్నేహితులు జైలుకు వెళ్ళి పిండి రుబ్బుతూనే ఉంటారు. నన్ను పట్టుకోలేరు. హే పప్పు, ఇటు చూడు, నీ రెడ్ డైమండ్. నీకు ధైర్యం ఉంటే వచ్చి తీసుకో. ఎక్కడున్నారు? ఆ పిల్లాన్ని వదలకూడదు. వెళ్ళండి, వెళ్ళి వాడిని పట్టుకోండి. రేవా, యూడి ఏడి, నెక్స్ట్ ట్రాప్ నేషనల్ గరాజ్. శివ, ఎందుకు అలా పరిగెడుతున్నావు? కమాన్ ఫైట్. నా రెడ్ డైమండ్ ఇచ్చే నిన్ను వదిలేస్తా, నిజంగా వదిలేస్తా. ఇవ్వకపోతే ఈ రోజు నువ్వు ప్రాణాలతో ఉండవు. సరేరా, అయితే వచ్చి తీసుకో. ఎంత పొగరో నీకు. నేను నిన్ను ప్రాణాలతో వదలను శివ. అసలు నువ్వు నా ప్లాన్ మొత్తం చెడిపేశావు. ఏడి యూడి, రేవా. శివ, నిన్ను ఈ రోజు ఈ ఎలక్ట్రోమ్యాన్ నుంచి ఎవ్వరూ కాపాడలేరు. అర్థం చేసుకున్నావా నువ్వు? ఈ రోజుతో నీ పని అయిపోయినట్టే శివ. నేను నిన్ను చంపేస్తాను పిల్లోడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. నా పేరు శివ. శివ. శివ, ఇది తీసుకో. సబ్బాష్ శివ, వాడు అక్కడే ఉండాలి. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాడిని అరెస్ట్ చేస్తాను. చరిత్రలోనే తొలిసారిగా ఒక ఇన్స్పెక్టర్ గాలిలో క్రిమినల్ ని అరెస్ట్ చేశాడు. ఇక నా పేరు లడ్డూ సింగ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఉదాహరణకి పుస్తకాల్లో, టీవీలలో, షోస్ లో నా గురించే, లడ్డూ సింగ్ గురించే మాట్లాడతారు. అది ఇంకొక ఇన్స్పెక్టర్ గా పుట్టాడు అని.
లడ్డు సింగారు కిందకి రండి, నీళ్ళు ఇప్పుడు ఆగిపోయేలా ఉన్నాయి, త్వరగా కిందకి రండి. ఏమన్నావు? శివ, మనమిద్దరం కలిసి విలాస్ నగరాన్ని మళ్ళీ కాపాడేశాం. అంతేకాదు నువ్వు కూడా చాలా నేర్చుకున్నావు కదా. లడ్డూ సింగ్ గారు, మీరు ఆ ఎలక్ట్రిక్ మ్యాన్ ని ఎలా పట్టుకోగలిగారు? ఎలాంటి పథకం వేశారు? మాకు కాస్త వివరంగా చెప్పండి. శివ, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. మీ నాన్నమ్మకి తెలిస్తే నిన్ను ఇక తిడుతుంది. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. ఓకే సార్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద హెల్ప్. జరిగింది ఏంటంటే, నేను ఆ ఎలక్ట్రో మ్యాన్ దగ్గర చెప్పాను, నాకు మాత్రం కోపం వస్తే అది నీ జీవితంలో ఆఖరి రోజు అవుతుందన్నాను. అంతే, నా దగ్గర కొంచెం లొంగిపోయాడు. అంతేకాదు, పోస్ట్ కావాలా? ఇస్తాను.